నమస్తే, వెల్కమ్ టు విఎన్ న్యూస్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే ఈ మీడియా ముందర ఉన్న బహుజన బిడ్డలకు పేరు పేరున, అలాగే ఈరోజు మేము పోటీ చేయుచున్న రాప్తాడ్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకు, ఓటర్ దేవుళ్లకు, ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు జై భీమ్రావ్ భారత్ పార్టీ, అలాగే నవతరం పార్టీ, అలాగే ఇండిపెండెంట్ పార్టీలో పోటీ చేస్తున్న మన అన్న గౌరవనీయులు, అలాగే రాప్తాడు హెడ్ క్వార్టర్లో ఉన్న మాన్ కోసే రామాంజనేయులు గారికి, అలాగే రాజశేఖర్ ఇండిపెండెంట్ అభ్యర్థి రాజశేఖర్ అన్న గారికి, బి నరేష్ అన్న గారికి, ఇక్కడున్న తాడిమరి అన్నగారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్న పెత్తందారుల కనసాగిలో నడుస్తున్న రాప్తాడ్ నియోజకవర్గంలో ఒక్క నిరుపేద కుటుంబం నుంచి, ఒక సామాన్యమైన కుటుంబం నుంచి అసెంబ్లీకి నడిచిన అభ్యర్థులు లేరు. ఎందుకనగా ఈరోజు రాప్తాడ్ నియోజకవర్గంలో నడుస్తున్న ప్రతి ఒక్క పని కూడా పెత్తందారుల కనసాగిలో నడుస్తుంది. ఓటర్ మహాశయులకు ఒకటే చెప్తున్నా, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఆయన పార్టీ తరఫున పనిచేస్తున్న రాప్తాడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా ఒకటే చెప్తున్నా. అట్లే కాకుండా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నా, అయ్యా మీరు ఈరోజు ఒకరు పోతే ఒకరు నేను పోతే నా కొడుకు అనుకుంటూ ఈరోజు రాప్తాడ్ నియోజకవర్గాన్ని భాగాలుగా, ఒక కుటుంబం భాగం వచ్చినట్లుగా భాగాలుగా పంచుకుంటున్న మీరు, మీ కళ్ళకు మీకు కనపడట్లేదా? ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు మీకు కనపరచలేదా అని చెప్పేసి మీడియా మిత్రులారా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. మాకు కడుపు మండి ఈరోజు ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి ద్వారా ఏర్పడి రేపు జరగబోయే ప్రచారంలో కూడా మూకుమ్మడిగా ఈ కూటమి జెండాను ఎగరేస్తాం. అలాగే పెత్తందారులు ఏదైతే అనుకుంటున్నారో మేము గెలుస్తామని చెప్పేసి రెండు పార్టీలు కూడా కౌంటర్ దాఖలు చేసి చెప్తున్నా. మేము 2024 ఇప్పుడు జరగబోయే జనరల్ ఎలక్షన్లో కూడా ఎగరేది ఈ కూటమి, మా బహుజన కూటమి జెండా ఎగురుతుంది. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు మీడియా ముందు ఒకరు చెప్పారు, మీరు కౌంటర్ ఇస్తూ నా ఆస్తులు పంచుతా అని చెప్పారు. అయ్యా మీరు ఆస్తులు పంచడమే కాకుండా ఉన్న ఆస్తులు కూడా మీ వెనకేసుకున్నారు. ఇదేనా మీరు చేసిన న్యాయం? మీరు చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. జరగబోయే జనరల్ ఎలక్షన్లో కూడా ప్రజలు ఈ రెండు ప్రభుత్వాలకు కూడా బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జరగబోయే ఈ మీడియా సమావేశం ఎందుకంటే బహుజన కూటమి అనేది ఇంతవరకు ఏపీ ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. జరిగింది మనకు తెలుసు. కానీ ఇదే బహుజన కూటమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో కలిసిన కూటమి జెండా రాప్తాడ్ నియోజకవర్గంలో ఎగరేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ, ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఎగరేది బహుజన కూటమి జెండా. మీరు ఈరోజు మీరు పలుకుతున్న ప్రలోభాలు, మీరు చేస్తున్న వాగ్దానాలు, చెప్పిన మాట చెప్పి ప్రజల్ని మభ్యపెట్టేది చేస్తున్నారు. ప్రజలు తిక్కవాళ్ళు కాదు, ఒకసారి ఆలోచించుకోండి. ప్రజలు కూడా కనుమేలుకున్నారు, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న రెండు ప్రభుత్వాల కన్నా రాబోయే ప్రభుత్వం మంది కావాలి, రాబోయే కూటమి మంది కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ఆదరణగా ఇస్తున్న రాప్తాడు నియోజకవర్గ ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చేతులు జోడించి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు చేస్తున్నాం. ఇక్కడ కూటమితో ఏర్పడిన ప్రతి ఒక్కరికి కూడా అసెంబ్లీకి నడిపించి పెద్ద ఎత్తున అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి రాప్తాడ్ నియోజకవర్గ ప్రజలను, నియోజకవర్గ ఓటర్లను చేతులు జోడించి పాదాభివందనం చేస్తూ కోరుకుంటున్నాం. జై భీమ్, జై బహుజన. నేను వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాప్తాడు నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. ఇక్కడ మా నలుగురు కూటమితో జై భీమ్ భారత్ పార్టీ మరియు నవతరం పార్టీ మరియు రాప్తాడు మాన్లకోసే రామంజీ, ఈ నలుగురు స్వతంత్ర అభ్యర్థులు కలిసి ఒక కూటమితో మేము ప్రచారానికి ముందుకి నడవాలనుకున్నాము. రేపటి నుంచి మొదలుపెట్టి ప్రచారానికి బాగా కష్టపడి తిరగాలి అని అనుకున్నాము. ఓట్లు మన రాజకీయ రాప్తాడు నియోజకవర్గంలో ఓట్లు మన 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 ప్రజల్ని బాగా బలపడే దానికోసము మన ఒక నిమిషం కట్ చేస్తారు. పార్టీలో రెండు ఉన్నాయి.
వాళ్ళని చూడకుండా మేము చిన్న పార్టీలు చిన్న ఒక కుటుంబాల నుంచి మేము రాప్తాడు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నాము. మీరు మాకు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి అసెంబ్లీ నియోజకవర్గానికి మమ్మల్ని నా అడుగులు వేయించి మీ అధిక ఓట్లతో భారీ మెజారిటీతో గెలిపించి మమ్మల్ని ఒక్కసారి మీరు మీ పిల్లలతో ఇంట్లో సమానం అనుకొని మీరు మాకు ఓటు వేయించి గెలిపించవలసిందిగా కోరుచున్నాను.